ఆ సినిమా చూసి మీర్పేట మాధవి కేసులో మరిన్ని కొత్త విషయాలు సంచలనం సృష్టించిన మీర్పేట వెంకట మాధవి హత్య కేసులో దర్యాప్తు లోతులోకి వెళ్లే కొద్దీ విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని ప్రేరణతోని గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఈ కేసు దాదాపుగా ఓ కొలిక్కి రావడంతో నిందితుడిపై పోలీసులు చర్యలు దిగనున్నారు. వెంకట మాధవి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో అనే ఆలోచనలో గురుమూర్తికి ఈ ఆలోచన తట్టింది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలోనే మృతదేహాన్ని డిస్పోజ్ చేశాడు గురుమూర్తి. ఆ చిత్రంలో మాదిరే భార్య మాధవి మృతదేహాన్ని కెమికల్స్లో నానబెట్టి ఆపై కాల్చి పొడి చేశాడు గురుమూర్తి. ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్తో పాటు క్లోజ్ టీం ఆధారంగా ఇచ్చే నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీంతో సాయంత్రంలోగా నిందితుడిపై యాక్షన్కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. నజ్రియా, బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో ఎంసీ జతిన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులోను హాట్స్టార్లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. తన చుట్టుపక్కల జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉన్న ఇల్లాలు తన పక్క ఇంట్లో జరిగిన ఓ ఘోరమైన నేరాన్ని ఎలా బయటపెట్టిందన్నదే ఈ చిత్ర కథ.